యోహాను సువార్త 14వ అధ్యాయము 14 వచనం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పడంలో తప్పేం కాదు. ఒక చోట వెళ్ళి హల్లెలూయా అంటే నేను చెప్పకూడదు సార్ అన్నాడు. ఒంగోలు చెప్పాను పోయిన వారమే. చూడండి, ఒంగోలు చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంత దూరము నేను కష్టపడిన తగ్గుతూ నేను వాక్యం చెప్తున్నాను అంటే అబద్ధం చెప్పాను. వారంతా పని చేస్తాను, నేను జాబ్ చేస్తూ ప్రైవేట్గానే, గవర్నమెంట్ కాదు. అయితే దేవుడు శివుడు నాకు వాక్యం చెప్పినట్టు భోజనం చేయను. ఆ రోజు రాత్రి వరకు వాక్యం ఎక్కువ చెప్పాలి. అయితే యేసు ప్రభు వారు ఏమంటున్నారు ఇప్పుడు? నా నామమున మీరు ఏమడిగినను చేస్తానంటున్నారు. మనం ఎలా అడగాలి ఆయనను? నా నామమున ఏమడిగి చేస్తున్నాడు. అక్కడే యోహాను 15:7 చదవండి. ఆయన ఎందుకు నిలిచి ఉండి అడగాలి మనం. యోహాను సువార్త 15వ నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎంత గొప్ప మాట అంటున్నారు చూడండి. మనము ఆయన నామం అంటే యేసు ప్రభువు నామమున మాత్రమే మనం అడగాలి. ఏదన్నా అడిగితే మనకి ఏదైనా కావాలంటే, ఇప్పుడు నేను చర్చి కట్టిస్తున్నాను, 3 సంవత్సరాలు ఇంకా అయిపోయి దేవుణ్ణి అడుగుతున్నా. మనుషులను అయ్యా చర్చి కట్టిస్తున్నాను బ్రదర్, నాకు తెలిసిన వాళ్ళను ఏమన్నా కొంత కంకరి ఇవన్నీ అడిగినాను. అడగడం తప్పేం కాదు, మనం అడగడం తప్పేం లేదు. కానీ ఇస్తాం సార్ అంటున్నారు, కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కొందరు వచ్చారు. అయితే దేవుణ్ణి అడుగుతున్నా ఆయన నామమ్మ, మా నామమ్మ మీరు ఏమడిగినా నేను చేస్తానంటున్నాడు కదా ఆయన. ఆయన నామమున మనం అడిగితే ఏమడిగి చేస్తాడు. ఇంకొక మాట ఏమంటున్నాడు యోహాను 15:7 అయితే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. ఇది కావాల్సింది. సువార్థికునిగా నేను ఇప్పుడు చేస్తున్నాను. పాస్టర్గా 3 నెలలు హైదరాబాద్ చేసినాను. అది రబ్బూని మినిస్ట్రీస్. దాని పేరు రబ్బూని మినిస్ట్రీస్. రబ్బూని అంటే ఏమని అర్థము? బోధకులు. హల్లెలూయా. యేసు ప్రభు పేరు బాగుంది మినిస్ట్రీస్. వాళ్ళు ఎవరు? బ్రాహ్మణ్స్ అంతా. అందరూ వైట్ అండ్ వైట్, నేను ఒక్కరి బ్లాక్. హల్లెలూయా. అయితే దేవుడు నలుపు ఎరుపు అందాన్ని చూడడు. అయితే ఎవరు క్యాస్ట్ ఫీలింగ్ చూసినారేమో నాకు తెలియదు. యేసు ప్రభు ఇక్కడ ఉండొద్దు అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉండొద్దు, నువ్వు ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి వాక్యం ప్రకటించాలి. ఆయన మాట వినాలి కదా. ఇక్కడ ఉండొద్దు నువ్వు అన్నాడు. అక్కడ ఎంతమంది సంఘము? 1000 మంది ఉన్నారు. ఎంతమంది? 30 సంవత్సరాల నుంచి వాళ్ళు బ్రాహ్మణ్స్, యేసుప్రభు క్యాండిడేట్ క్రిస్టియన్స్. యేసుప్రభు నమ్ముకున్న సార్ బ్రదర్ అంటారు వాళ్ళు. అవసరం నమ్మకం వేసుకున్న డ్రెస్ వేసుకుంటారు వాళ్ళు. అయితే నేను పాస్టర్గా నేను చేస్తానని అడిగేస్తాను. సరే వాళ్ళే చేయడు సార్, మీరు వాక్యం బాగా చెప్తారు, మీరు చెప్పి తీసుకున్నాను. దేవుడు వద్దన్నాడు. ఆ కొద్ది రోజులు 3 నెలల లోపు వాళ్ళకి తెచ్చి పాతగా అయిపోయినది కొత్తగా తయారు చేసిన దేవుడు వాళ్ళకు కానుకలు ఇచ్చాడు. అన్ని తొలగించాడు. అయితే ఒక ఫీలింగ్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉండొచ్చు అనుకుంటా. క్యాష్ ఫీలింగ్స్ ఏదైనా మన క్యాష్ ఫీలింగ్స్ ఉండకూడదు. ఒకటి మన చిన్న పెద్ద అనేది మనకు ఉండకూడదు. మనం అడగాలంటే దేవుని ఎలా అడగాలి? నా యందు మీరు మీ యందు నా మాట చిన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటాడు. ఆయన ఎందుకు నిలిచి ఎలా నిలిచి ఉండాలి? యోహాను 11:26 చదవండి. యోహాను 11:26 నిలిచుంటే ఆయన ఎన్నటి చనిపోకుండా కూడా బ్రతికిస్తాడంట. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? మార్తకు చెప్తున్నాడు యేసు ప్రభువు వారు. ఎవరు చెప్తున్నారండి?